ప్రముఖ ఎస్ఎస్ఎల్సి మరియు స్మార్ట్ ప్లే టీవీ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లా కిషోర్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కేబుల్ రంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుని అందరి మనలో పొందుతున్న కిషోర్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎంఎస్పో సంఘం గౌరవ అధ్యక్షుడు ప్రభాకర్ కొల్లా కిషోర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఎంఎస్పోల సంక్షేమం కోసం విధుల పట్ల ఎంఎస్పోలు చేస్తున్న నిరంతర శ్రమకు తగిన ఫలితాన్ని ఇచ్చేందుకు కొల్లా కిషోర్ తనదైన శైలిలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని కొనియాడారు. ఎంఎస్ఓల సంక్షేమే తన ప్రథమ కర్తవ్యంగా భావించి కొల్లా కిషోర్ 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తృత సేవలు అందించేందుకు శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా డిజిటల్ యుగంలో కేబుల్ టీవీ ఆపరేటర్లు ఎంఎస్ఓలు పడుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారిని డిజిటల్ యుగం నుంచి ఎలా సంరక్షించాలనే ఆలోచనలను ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. మొబైల్, ఇంటర్నెట్, డిజిటల్ యుగం రంగాల విస్తృత అభివృద్ధి ద్వారా కేబుల్ టీవీ రంగం రోజురోజుకు క్షీణిస్తున్న సంగతి తెలిసింది. దీన్ని ఎట్లా అదుపులోకి తీసుకోవాలనే అంశంపై ప్రతిక్షణం ఆలోచిస్తూ పక్కన నిల్చుని వారికి తోడుగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తున్న కొల్లా కిషోర్ సేవలు కొనియాడదగినవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొల్లా కిషోర్ మాట్లాడుతూ కార్పొరేట్ యుగంలో బ్రాడ్కాస్టర్ల వల్ల నష్టపోతున్న ఎంఎస్ఓలు, ఎల్సీఓలకు తగిన సూచనలు చేశారు. తద్వారా వారిలో ధైర్యాన్ని నింపి నష్ట నివారణ చర్యలుగా వారి ముందున్న భవిష్యత్తులో ఎదుర్కొనబో ఇబ్బందులను వివరించి వాటన్నిటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని మార్గనిర్దేశం చేశారు. Happy birthday to Kishore. మమ్మీ వర్సూరి ఎమ్మెల్యే ఫోటో గట్టిగా తప్పట్లు ఫోటో అన్ని రావాలి ప్యాకెట్ ఇస్తున్నాండి అది వాటి అంతా ఫోటో ఆ కేక్ ఇస్తే అడిగాడు చూడండి కొల్లా కిషోర్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేబుల్ ఆపరేటర్స్ తరఫున ఆయన నేను అభినందిస్తున్నాను. నేను కిషోర్కు నాకున్న అనుబంధం, ఈ ఫ్యామిలీకి నాకున్న అనుబంధం గత 10-15 సంవత్సరాలు. నేను ఒక్కటే వాళ్ళకు బ్రదర్గా, ఎల్డర్ బ్రదర్గా యావత్ ఆంధ్ర రాష్ట్ర కేబుల్ ఆపరేటర్గా మొన్న ఎంతోమందిని ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే రకంగా కిషోర్కు కూడా వాళ్ళ వీళ్ళకి చెప్పేది కూడా నేను డిసిప్లిన్, ఆనెస్ట్, సిన్సియారిటీ. డబ్బు వస్తుంది పోతుంది, మన పేరు ప్రతిష్టాత్మకంగా నిలబడాలి. నేను ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని వందల మంది ఇవాళ ఒక స్టేజ్ తీసుకొచ్చిన వందల మంది నీ స్థాయి మీద వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి కూడా నేను ఇంత పెద్దగా ఎందుకు చెప్తున్నా అంటే ఇది మీది పెద్ద రోల్ ఇవ్వాలి. కిషోర్ గారు ఇప్పుడు మణికొండలో కూడా ఒక కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేసి అతి త్వరలో సాధ్యంగా ఓపెన్ చేస్తున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనది నాకు తెలిసి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ పైన టైం తక్కువ, కానీ మీ అందరూ నా ఫ్యామిలీ అనుకుంటాడు. నేను ధర్మరక్షితిగా మిమ్మల్ని కాపాడుతుంది. నేను మనస్ఫూర్తిగా మరోసారి ఆయనకు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండాలని, శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఆయన కుటుంబ సభ్యులు ఆయన మనశ్శాంతితో మీరందరూ ఆయన కుటుంబ సభ్యులుగా భావిస్తూ
మీరందరూ సచ్చిదానంద సాయిబాబా అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఎస్ఎస్ఎల్సి మరియు స్మార్ట్ ప్లే ఈ తరఫున మా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎంఎస్ఓ మరియు కేబుల్ ఆపరేటర్ల గౌరవ అధ్యక్షుడు మా ప్రభాకర్ రెడ్డి గారు 30 సంవత్సరాల నుంచి కేబుల్ ఆపరేటర్లని కొన్ని వేల మందిని, ఇవాళ కేబుల్ వ్యవస్థ ఉందంటే మెయిన్ పిల్లర్ ఆయన ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా కొన్ని వేల మంది కేబుల్ ఆపరేటర్లు ఇవాళ ఇంకా కేబుల్ టీవీలో జీవనం సాగిస్తూ ఉన్నారు. ఆ విధంగా 30 సంవత్సరాల నుంచి వ్యవస్థను తీసుకొచ్చి ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము దిక్కులేని వ్యవస్థలో ఉన్నప్పుడు మాకు వెన్ను తట్టి ఇవాళ వరకు ఈ స్థాయి వరకు తీసుకొచ్చాం. కేబుల్ వ్యవస్థలో హైదరాబాద్ అంటే ఇది చాలామంది బడా బాబులు నడిపే వ్యవస్థ. ఇది చిన్న చితగా ఒక ఇండిపెండెంట్గా వ్యవస్థ నడిపే వ్యవస్థ కాదు. పెద్ద వాళ్ళు నడిపే వ్యవస్థలోకి మేము అడుగుపెట్టిన తర్వాత మాకు ధైర్యం ఇచ్చిన, ముందుకు నడిపించిన ఏకైక వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు. జిహెచ్ఎంసీలో 900 మంది ఆపరేటర్లు ఉంటే వాళ్ళు కేవలం 150 మంది 200 మంది ఆపరేటర్లు ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ డిటిహెచ్లో కానీ ఓటీటీలో కానీ ఇంటర్నెట్ సర్వీసుల్లో కలిసిపోయారు. బ్రాడ్కాస్ట్లు డైరెక్ట్గా కేబుల్ కస్టమర్కి అందించేటట్టుగా వాళ్ళ ప్యాకేజీ మొత్తం కూడా అతి తక్కువ ధరకే డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అందించే విధంగా తీసుకొచ్చారు. అంటే డైరెక్ట్ టు కస్టమర్, మధ్యలో ఆపరేటర్ ఉండడు, ఎంఎస్ఓ ఉండడు, డిస్ట్రిబ్యూటర్ ఉండడు. ఈ 3 వ్యవస్థలను కాలగర్భంలో కలిపేట విధంగా తెలుగు బ్రాడ్కాస్టర్లు కానీ ఇంగ్లీష్ బ్రాడ్కాస్టర్లు కానీ తయారయ్యాయి. దానికి తొలి మెట్టుగా స్మార్ట్ ప్లే ఎస్ఎస్ఎల్సి తరఫున మేము ముందుకు తీసుకొచ్చి ప్రతి కేబుల్ ఆపరేటర్ ద్వారే మా కస్టమర్ని ఎన్రోల్ చేసుకోవాలి. కేబుల్ ఆపరేటర్ నెక్స్ట్ జనరేషన్, కేబుల్ ఆపరేటర్ మరో జన్మ. అంటే కేబుల్ వ్యవస్థ కుంటిపడిపోతే కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ రోడ్డు పడకుండా ప్రైవేట్ వ్యక్తులుగా, గవర్నమెంట్ సహకరించేది వేరు, మేము సహకరించేది కేబుల్ ఆపరేటర్లకి. ఇంతమందిని కూడా మేము కేవలం కేబుల్ ఆపరేటర్లను దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ బతకాలి.